ఒక మంచి మనిషి ఎదిగిన తర్వాత ఎందుకు సమాజమే అతడ్ని చెడ్డవాడంటూ దుమ్మెత్తిపోస్తుంది? ఎంత ఎదిగితే అంత గొయ్యి తీస్తుంది? మన సమాజం చాలా సందర్భాల్లో మంచితనాన్ని ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది అని ఎక్కడలేని మాటలు చెప్పుకుంటాం, వింటాం. కానీ అదే వ్యక్తి ఎదిగిన వెంటనే ఆ ఎదుగుదల తమ కంటితో చూడలేరు. దాన్ని తట్టుకోలేక మనసు రగిలిపోతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? అహంభావమా అంటే కాదు, అసూయ అని చెప్పాలి. అతడు ఎలా ఎదిగాడు అనే ప్రశ్న ముందు నేను ఎందుకు ఎదగలేకపోయాను అనే బాధ మనసులో నుండి తన్నుకొస్తుంది. ఆ బాధను తట్టుకోలేక ఆవేశాన్ని అతడి మీదకి నెట్టేస్తారు. అది అతడి మార్పు కాదు, అది ఎదుటివారి అభద్రత. నీలో మారినదేమీ లేకపోయినా నీ ఎదుగుదల వాళ్లలోని అస్థిరతను బయటపెడుతుంది. అది వాళ్లలోని లోటును చాటుతుంది. దానికి పర్యవసానం బాధ తప్ప ఇంకేముంటుంది? ఎదుటివారికి ఎదిగిన మనిషి మీద కాక అతడి స్థానం మీద ద్వేషం. ముందు మనిషిగా ప్రేమించిన పెద్దవాడ ఎదిగిన తరువాత చూసింది వ్యక్తి కాదు, అతని యొక్క స్థాయి. ఆ స్థాయి తమని అతని దరిదాపుల్లోకి రానివ్వదన్న అక్కసే. చూడు వాడికెంత అహంకారం వచ్చిందో అనే మాటల్లో బయటపడుతుంది. సత్యం ఏమిటంటే ఒకప్పుడు ఆయనతో టీ తాగిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కాఫీ తాగుతున్నాడో గమనిస్తూ, ఆ ఏముందిలే వాడొక్కప్పుడు చింత చెట్టు కింద బడ్డీ కొట్లో మాతో పాటు టీ తాగేవాడే అని చిన్నబుచ్చేవారు. ద్వేషంతో మాట్లాడతారు. స్కూల్ రోజుల్లో తోడు అడిగిన ఫ్రెండ్స్ ఇప్పుడు అతను తన పనుల్లో తల మునకలై కలవకపోతే ఆ ఏముంది వాడికి గర్వం పెరిగింది గొప్పోడినయ్యానని దెప్పి పొడుస్తారు. నిజానికి మనిషి మారలేదు, మారినది అతని స్థానం మాత్రమే. మనిషి ఎవరైనా మామూలుగానే ఉంటాడు, కానీ అతను ఎదిగినప్పుడు ఎదుటివారి కోణంలో గర్వంగా కనిపిస్తాడు. కాసేపు ఎదుగుదలను తీసి పక్కన పెడితే తన చిన్న బాబుని తీసుకుని నడిపిస్తూ చిన్నగా నవ్వుతున్నప్పుడు చూడు. అతను నీకులా, నువ్వు నీ కొడుకులాగా మనలాగే మన మనిషిలాగ్గా అనిపిస్తాడు. అతని ముఖం మీద కనిపించే నవ్వు నీ ముఖం మీద కనిపించే నవ్వు ఒకటే, కానీ మీరు చూసేది అతడి స్థానం మాత్రమే. నిజంగా చంచలమైన దెయ్యం మన మనస్సు. మనిషికున్న అతడి ఎదుగుదలే మనలోని అసూయని లేవనెత్తుతుంది. చివరగా పండ్ల చెట్టుకే రాళ్ల దెబ్బలు. నీ మౌనమే నీ గౌరవాన్ని రక్షిస్తుంది. ఎదిగిన వ్యక్తిగా ఏమాత్రం నీ మంచితనాన్ని నువ్వు తక్కువ అంచనా వేయవద్దు. నువ్వు మారిపోలేదు, వాళ్ళు నిన్ను చూసే కోణం మారింది. నీవు ఎదిగావు, వాళ్ళు మొదటిలోనే నిలబడ్డారు. అందుకే తిన్న మట్టిలోనే దుమ్మెత్తడం మొదలైంది. నీ తల వంచితే ఓడిపోయాడు అంటారు, నీ తల ఎత్తితే గర్వం అంటారు. కానీ ఆ తలను నీ విలువ తెలిసిన వాళ్ల ముందు మౌనంగా వంచాలి. మిగతా వాళ్ల ముందు నువ్వు నీలాగే ఉంటే చాలు. ఎవ్వరైనా నిన్ను తక్కువ చేశారంటే అది నిన్ను చూసిన వెంటనే వాళ్లకే తాము తక్కువగా అనిపించినట్లు ఉండాలి. ఒకటి, పండ్లు ఉన్న చెట్టుకి పగలంతా రాళ్లు వేస్తారు, కానీ అదే చెట్టు రాత్రి వేళ దారి తెలియని ప్రయాణికుడికి దిక్సూచి అవుతుంది. నువ్వు గెలిచావు అని కాక నీ తత్వం మారలేదు అనే నిజం నిన్ను గెలిపిస్తుంది. నువ్వు నిజంగా ఎంతో మంది మంచి వాళ్లలో ఒకరైతే నీ నడకే సమాజానికి మౌన సందేశం. అది అర్థమయ్యాక నడుస్తూ ముందుకు పోవాలి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.